అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు, వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటల్లో నష్ట నివారణ చర్యలు, వర్షాకాలం గొర్రెల్లో వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గత వారం కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలిన వరద ప్రవాహం కారణంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా అరటి, పసుపు, కంద, తమలపాకు, పూల తోటలు, కూరగాయ పంటలు ఎక్కువ రోజులు నీటిలో ఉండడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. లేత దశలోని పంటలకు నష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంది. ఎదిగిన పైర్లలో కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు. ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలు కానీ లేదా కృష్ణానది తీర ప్రాంతంలో వచ్చినటువంటి వరదల వల్ల పంట పండినటువంటి ఉద్యాన రైతులకి కొన్ని సూచనలు చేయడం జరుగుతూ ఉంది. బాగా నీరు నిలబడినటువంటి తోటల్లో నుంచి ముందుగా నీటిని బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేయాలి. నీటికి బయటికి పంపించిన తర్వాత పంట ఏదైతే తలలు వాల్చి ఉంటుందో అటువంటి పంటలకి 1 లీటర్ నీటికి 100 గ్రాముల చొప్పున యూరియా మిశ్రమాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే నీటిని పూర్తిగా బయటకు పంపించి ఆరిన తర్వాత మధ్యలో అంతర్సేద్యం చేసి ఇంకా తడి పూర్తిగా ఆరేటట్లుగా చేయాలి. అలాగే తలలు వాల్చినటువంటి పంటల్లో మెగ్నీషియం సల్ఫేటు 5 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కిరణజన్య సమయక్రియ బాగా జరిగి త్వరగా పంట కోలుకునేడానికి అవకాశం ఉంటుంది. బాగా ఆరిన తర్వాత దుక్కి చేసిన తర్వాత ఎకరాకి 100 కిలోల యూరియా, 25 కిలోల పొటాషు భూమిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు పంటను పరిశీలించి తడి వాతావరణానికి మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 10 లీటర్ల నీటికి 30 గ్రాముల చొప్పున కలిపి తోటంతా తడిచేటట్టుగా వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవచ్చు. అలా కాకుండా లేత పైర్లుండి పూర్తిగా నీటిలో ఇనండేషన్ అయ్యి 3-4 రోజుల వరకు ఉన్నట్లయితే అటువంటి పంటను కాపాడడం చాలా కష్టం. ఈ పంట అయిపోయిన తర్వాత కొత్తగా పంట వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృష్ణానది తీర ప్రాంతంలో కానీ కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ముఖ్యంగా మనం అరటి, పసుపు, కంద వంటి పైర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. వీటిలో అరటి మొదల వరకు నీళ్ళలో మునిగి పైభాగాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కాబట్టి వాటిని మనం నీటిని వీలైన త్వరగా బయటికి పంపించేసేసి యూరియా పిచికారీ చేయటం కానివ్వండి, అలాగే అంతర్సేద్యం కానీ ఇవి చేసుకున్నట్లయితే నష్ట నివారణ చర్యలు తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఈ తోమలపాకు తోటల్లో ఎక్కువగా నీళ్ళు నిలబడడం వల్ల ముందుగా అవిసె మొక్కలు వాడిపోయి ఉంటాయి. ఆ అవిసె మొక్కలను లేపి మట్టి మొదల కూడా తొక్కి గట్టిగా అవిసె నిలబడేటట్టుగా చేయాలి. అలాగే పూర్తిగా అవిసె డ్యామేజ్ అయినట్టయితే దాని ప్లేస్లో ఎదురు బొంగులను పెట్టేసేసి దానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
తడి వాతావరణంలో కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ తమలపాకు తోటల్లో. దానికి 1% బోర్డో మిశ్రమాన్ని ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తమలపాకు తోటలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. లంక గ్రామాల్లో చూసినట్లయితే కూరగాయలు చాలా అధికంగా వేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అలాగే పూల తోటలు ఉన్నాయి. వీటిలో కూడా నీటిని వీలైన త్వరగా బయటికి పంపించడం. లేత తోటలైతే బతికేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం ముదురు తోటలుండి నీరు పూర్తిగా తల వరకు నిండకుండా గాన మొదళ్ళ వరకే గాన పారినటువంటి తోటల్లో గానైతే యూరియా 100 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవడం. అలాగే ఫంగిసైడ్ ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ మిక్చరు మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బాగా ఆరిన తర్వాత లీటర్ నీటికి 5 గ్రాములు సూక్ష్మ పోషకాలు, 2.5 గ్రాములు స్థూల పోషకాలు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పంటను రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు పూర్తిగా బయటికి వెళ్ళిపోయి మనం సేద్యం వేయడానికి అవకాశం ఉన్నట్లయితే అన్ని పంటల్లో కూడా అంతర్సేద్యం చేసుకున్నట్లయితే ఏరు వ్యవస్థ బాగా గాలిపారి త్వరగా రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ముసురు వర్షాలు ఇరు రాష్ట్రాల్లో బీభత్సను సృష్టించాయి. పంటలతో పాటు అనుబంధ రంగాలను కూడా రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా బయట తిరిగి మేసే జీవాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అపరిశుభ్ర పరిసరాల వల్ల రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా న్యూమోనియా, చిటుకు, మూతివాపు, పొదుగువాపు, పీపీఆర్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. వర్షాకాలంలో గొర్రెల మరియు మేకల పెంపకదారులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలో మనం వివరంగా చర్చించదలుచుకుంటే, ముఖ్యంగా మేకలను గొర్రెలను ఉంచే కొట్టం కురవకుండా దాని మీద కమ్మలు వేయడం కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ వేయడం వల్ల కానీ ఈ కురవకుండా మనం చేసుకోవాలి. ఎందుకంటే కురవడం ద్వారా అవి నిలబడే ప్రదేశం తడి ఎక్కువగా అవుతుంది. పాకను కూడా తూర్పు పడమర ఉండేటట్లు, అలాగే నీరు నిలవకుండా ఉండే ప్రదేశం అంటే ఎత్తైన ప్రదేశంలో ఈ గొర్రెలు ఉంచే స్థలాన్ని మనం చూసుకోవాలి. దీనివల్ల ఈ తేమ అనేది తక్కువగా ఉంటుంది. తడిగా ఉండడం వల్ల వీటి మలము ఈ తడితోని కలవడం వల్ల కొట్టంలో అమోనియా అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది, వాసన ఎక్కువగా రావడం జరుగుతుంది. దీంతో కండ్ల మంటలు, కండ్ల నుంచి నీళ్లు రావడము, న్యూమోనియా అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మే నుంచి జూన్ జూలై నెలలో పశువైద్యుని సలహా మేరకు HS టీకాలు వేయడం ద్వారా ఈ న్యూమోనియాని కొద్ది మేరకు తగ్గించవచ్చు. అలాగే ఏదైనా గొర్రె దగ్గిన తర్వాత ముక్కు నుండి ఏమన్నా స్రావాలు కారినా ఇమ్మీడియట్గా పశువైద్యుని సలహా మేరకు ఈ న్యూమోనియా చికిత్స చేయడం వల్ల, అంటే ఆక్సీ కానీ, ఎన్రోఫ్లాక్ససిలిన్ కానీ, అమాక్ససిలిన్ కానీ, సెఫ్టియోఫర్ లాంటి ఇంజెక్షన్స్ పశువైద్యుని సలహా మేరకు ఇప్పించడం వల్ల ఈ న్యూమోనియాను ప్రాథమిక దశలో కంట్రోల్ చేయడం వల్ల ఈ రోగాలను నివారించుకోవచ్చు. తర్వాత ఈ తడి, మట్టి, మూత్రం ఇలాంటి కలవడం ద్వారా బ్యాక్టీరియాతో పాటు కాక్సీడియా అనేది కూడా వృద్ధి చెందడం జరగడం వల్ల గొర్రె పిల్లలలో ఎస్పెషల్లీ కాక్సీడియోసిస్ అనే వ్యాధి, సాల్మనెల్లా, ఈకోలే వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే ఈ తడి ఉన్న ఆ మట్టి అట్లాంటివి తెలవకుండా తినడం ద్వారా ఈ గొర్రెలకు అంతర పరాన్నజీవులు కూడా పెరగడం జరుగుతుంది. ఈ తడి ఉన్న ప్రదేశంలో గొర్రెలు ఎక్కువగా నిలవడం ద్వారా గొర్రెల గిట్టలు ఎప్పుడుగా తడుస్తూ ఉంటాయి. ఈ డెక్కెల మధ్యన తడి ఉండడం వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరగడం వల్ల ఫుట్ రాట్ లాంటి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో గడ్డి సడన్గా రావడం జరుగుతుంది. ఒకవేళ 2 వర్షాలు పడి సడన్గా వర్షం తగ్గితే ఆ గడ్డి ఆరిపోతే ఈ ఆరిపోయిన గడ్డిలో తీపి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మేసిన గొర్రెలకు చిటుక వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం ముందే గొర్రెల మేకల పెంపకదారులు జూన్ 1st వీక్లో చిటుక వ్యాధి టీకాలు కంపల్సరీ
గొర్రెలకిప్పియడం వల్ల ఈ రోగాన్ని నిర్మూలించవచ్చు. ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే దోమలు, గోమార్లు, పిడుదులు ఇట్లాంటివి కూడా వాటి సంతతిని విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఈ దోమల ద్వారా గొర్రెలకు, మేకలకు కొన్ని రోగాలు వ్యాపిస్తాయి. దీనిలో అతి ముఖ్యమైన రోగము మూతివాపు రోగము. ఈ మూతివాపు రోగము సోకిన గొర్రె జ్వరం విపరీతంగా ఉండి నీలి నాలుక, అంటే నాలుక అనేది ఇన్ఫ్లమేషన్ కావడం వల్ల నీలి నాలుక వ్యాధి వచ్చి కాలు కుంటడము, డెక్కెలలో పుండ్లు పడడము, తర్వాత న్యూమోనియా గురి కావడము, కండరాలు నొప్పి రావడం ద్వారా మేత సరిగ్గా మేయకపోవడము. ఈ మూతివాపుతోని దాదాపు ఒక 10 నుంచి 15% మరణాలు గొర్రెలలో, మేకల్లో ఉంటుంది. కాబట్టి జూన్ ఎండింగ్లో మూతివాపు టీకాలు ప్రతి గొర్రెకు వేయడం ద్వారా ఈ మూతివాపు రోగాన్ని నివారణ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలలో, ఎందుకంటే ఈ మురికి నీళ్లు తాగడము, ఎక్కడ పడితే ఆ తడిలో ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పీపీఆర్, దీన్నే పారుడు రోగము, ఈ వ్యాధి కూడా ఎక్కువగా ఈ పిల్లలకు వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో 3 నెలలు దాటిన ప్రతి పిల్లకు ఈ పీపీఆర్ రోగ నిరోధక టీకాలు వేయడం ద్వారా ఈ పారుడు రోగాన్ని నిర్మూలన చేయవచ్చు. తడిలో ఎక్కువ పడుకోవడం వల్ల పాలిచ్చే గొర్రెల్లో పొదుగువాపు వ్యాధి కూడా ఎక్కువగా వస్తుంది. ఇది ప్రాథమిక దశలో కనిపెట్టి ఇమ్మీడియట్గా పశువైద్యుని సలహా మేరకు ఈ పొదుగువాపు మందులు ఇప్పిస్తే నిర్మూలన చేయవచ్చు. పశువైద్యుని సలహా మేరకు ఈ దోమలకు, తర్వాత టిక్స్కు, గోమార్లకు ఇట్లాంటివి వాటికి సైపర్మెత్రిన్ కానీ, తర్వాత అమిట్రాజ్ కానీ మందును తగు మోతాదులో గొర్రెల, మేకలపై స్ప్రే చేయడం ద్వారా, లేకపోతే ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ ఇప్పించడం వల్ల బాహ్య పరాన్న జీవులను కూడా నిర్మూలన చేయవచ్చు. ఇలాగ ఈ వర్షాకాలంలో నాసల్ బ్లోట్స్, ముక్కు లోపల పురుగులు విపరీతంగా చేరడం వల్ల ఈ ముక్కు అనేది కారణం జరుగుతుంది. ఇవి ఉంటే పశువైద్యుని సలహా మేరకు ఈ నాసల్ బోట్స్ అగనెస్ట్గా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్, రఫాక్సనేడ్ మందు కూడా తాపించుకోవడం చేయాలి. అలాగే ఈ వర్షాకాలంలో గడ్డి మేస్తప్పుడు కూడా కొంచెం నీరు కూడా శరీరంలోకి పోతుంది. కాబట్టి అది ఈ జ్యూసీ లీవ్స్ ఎక్కువగా తినడం వల్ల గొర్రెలు, మేకలు వర్షాకాలంలో పారుకోవడం ఎక్కువగా ఉంటుంది. పశువైద్యుని సలహా మేరకు నట్టల మందులు వాడించుకోవాలి. అలాగే ఈ గడ్డి కూడా ఎక్కువ తడి ఉండే ప్రాంతంలో కాకుండా కొంచెం ముదురు గడ్డి ఉన్న ప్రాంతంలో మేపడం ద్వారా ఈ మెత్తటి పెండని నివారించవచ్చు. ఎందుకంటే గొర్రెలు, మేకలు మెత్తటి పెండ వేయడం ద్వారా అది శక్తిని కోల్పోవడం జరుగుతుంది. దాంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ లాస్ కావడం జరుగుతుంది. వీలైతే ఈ వర్షాకాలంలో కొంచెం ఎండుగడ్డిని కూడా ఇవ్వడం వల్ల ఈ మెత్తటి పెండని రాకుండా చూసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో దానపై ఫంగస్, బూజు చేరడం జరుగుతుంది. దీంట్లో అఫ్లటాక్సిన్స్ అనేటివి కూడా ఉంటాయి. ఇట్లాంటి దానాన్ని పెట్టినప్పుడు ఈ గొర్రెలకు, మేకలకు లివర్ ఖరాబ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గొర్రెలకు, మేకలకు ఈ మౌల్డీ ఫీడ్స్ను వేయకుండా చూసుకోవాలి. ప్రతి వారం తడి ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ వేయడం ద్వారా, పొడి సున్నం చల్లడం ద్వారా దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని మనం చంపడము ద్వారా ఈ డెక్కెలు చెడిపోకుండా చూసుకోవచ్చు. వీలైతే కొట్టంలో మంచి వాటర్ అందియడము. వర్షాకాలం స్టార్టింగ్లో నిమటోడ్స్కి అగెనెస్ట్గా కంపల్సరీ ఆల్బెండజోల్ కానీ, ఫెన్బెండజోల్ కానీ, తర్వాత ఐవర్మెక్టిన్ కానీ ఇలాంటి మందులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఫ్లూక్స్, ఆంఫిస్టోమ్స్, తర్వాత నిమటోడ్స్ ఈ 3 రకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఈ మిక్స్డ్ ఇన్ఫెస్టేషన్కు వాడే మందులైన క్లోజెంటాల్ కానీ, తర్వాత ఫెన్బెండజోల్, ఐవర్మెక్టిన్ కానీ, రఫాక్సనైడ్, లివామిజోల్ కానీ ఉన్న కాంబినేషన్ డ్రగ్స్ పశువైద్యుని సలహా మేరకు తగు మోతాదులో అన్ని గొర్రెలకు వాడుకోవాలి. డిసెంబర్, జనవరిలో లివర్ ఫ్లూక్స్ సోకే ప్రాంతం, అప్పుడు ఫ్లూక్స్ నివారణ మందులు, ట్రైక్లాబెండజోల్ ఇట్లాంటి నివారణ మందులు తాగించుకోవడం వల్ల ఈ అంతరం పరాన్న జీవులను నిర్మూలించవచ్చు. దొడ్డి చుట్టూ చెత్త చెదారము లేకుండా ఈ దోమల ఆవాసం ఉండకుండా చూసుకోవడము, తర్వాత దొడ్లో తడి ఉన్న కాడ బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా
ఈ బ్యాక్టీరియా కానీ దోమలు కానీ నివారణ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో గొర్రెల మేకల పెంపకదారులు చేయవలసిన అతి ముఖ్యమైన పని గిట్టల సంరక్షణ. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు అతి సాధారణంగా వచ్చే వ్యాధి గిట్టపుండు వ్యాధి. దీని నివారణకు ముఖ్యంగా వర్షాకాలం ముందే పెరిగిన డెక్కెల్ని కట్ చేయాలి. ఆ డెక్కెలు సమతలంగా ఉండేటట్లు చేసుకోవాలి. అలాగే ఈ డెక్కెల మధ్యన పుండ్లు పడకుండా అతి ముఖ్యంగా ఏంటంటే పశువు దొడ్డి దాటే ముందు ఒక సిమెంట్ తొట్టి కట్టుకొని 10% కాపర్ సల్ఫేట్ కానీ 10% జింక్ సల్ఫేట్ కానీ లేకపోతే 3% ఫార్మలిన్ ద్రావణాన్ని వేసి ప్రతి 2-3 రోజులకు కానీ వారానికి ఒకసారి కానీ ఈ ఫుట్ బాతింగ్ చేయడం వల్ల దాదాపు 70% ఈ కాలుకుంటు సమస్య నివారణ చేసుకోవచ్చు. అవసరమైతే తొలి దశలనే పశువైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ టీకాలు కానీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టెట్రాసైక్లిన్ కానీ సెఫ్టియోఫర్ సోడియం ఇంజెక్షన్స్ ఇప్పించడం వల్ల ఈ కాలి పుండు సమస్య తొలి దశలోనే నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ముదిరిన వరకు కాలిపుండు సమస్యను పట్టించుకోకుంటే అవి కాలి గిట్ట చెడి విపరీతంగా గొర్రెలకు కుంటుడు వచ్చి ఆర్థిక నష్టం కూడా రైతుకు కలుగుతుంది. నూనె గింజల పంటల్లో ప్రధానంగా చెప్పుకునే పంట వేరుశెనగ. ఖరీఫ్ కంటే రబీ పంటలో గింజ నాణ్యంగా ఉండటం, చీడపీడలు తక్కువగా ఉండటం, దిగుబడులు అధికంగా ఉండడంతో ఈ కాలంలో వేరుశెనగ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో రబీ పంటను యాసంగి పంటగా వ్యవహరిస్తారు. ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ 2వ పక్షం నుంచి నవంబర్ మాసాల మధ్య యాసంగి పంటను విత్తుకుంటారు. నీటి వసతి క్రింద మాత్రమే రబీ లేదా యాసంగి పంటను సాగు చేస్తారు. వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రైతులు చేపట్టే యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవడం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, పోషక యాజమాన్యం సక్రమంగా పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ యాసంగి వేరుశెనగ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే ముఖ్యమైన నూనె గింజ పంటల్లో వేరుశెనగ ప్రధానమైన నూనె గింజల పంట. ఈ వేరుశెనగ పంటను మనము విత్తుకునేందుకు అనువైన నేలలు కనుక మనం చూసినట్లయితే ఎర్ర నేలలు, ఎర్రచల్కా నేలలు ఈ వేరుశెనగ సాగుకు అత్యంత అనుకూలంగా మనం చెప్పవచ్చు. అలాగే మనకు బరువైన నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉండకుండా ఉంటాయి. అనువైన సమయం కనుక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉత్తర తెలంగాణ మండలం విషయానికి వచ్చినట్లయితే మనకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనకు విత్తుకునేందుకు అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు. అలాగే మనకు మధ్య తెలంగాణ మండలంలో కూడా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా విత్తుకునేందుకు అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు. అదే మన దక్షిణ తెలంగాణ మండలానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా విత్తుకునేందుకు అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు. రకాలు గనక చూసినట్లయితే కదిరి 6, కదిరి 9, ధరణి మరియు ట్యాగ్ 24 ఇటువంటి రకాలన్నీ కూడా యాసంగి వేరుశెనగ సాగుకు అనుకూలమైన రకాలుగా మనం చెప్పవచ్చు. అలాగే మనకు యాసంగి వేరుశెనగకు అవసరమైన విత్తన మోతాదు గనక గమనించినట్లయితే 80 కిలోల విత్తనాన్ని మనం ఒక ఎకరానికి విత్తుకున్నట్లయితే మనకు మొక్కల యొక్క సాంద్రత అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే విత్తన శుద్ధి గనక చూసినట్లయితే టెబికొనజోల్ని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే ఈ శిలీంధ్రాలన్నీ కూడా మనం అరికించవచ్చు. అలాగే 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 7 ml నీటర్లో కలిపి దాన్ని 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే పురుగుల నుంచి మనము యాసంగి వేరుశెనగను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ యాసంగి వేరుశెనగను మనము సాలుకి మధ్యలో 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో
విత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా విత్తుకున్నట్లయితే మనకు ఒక చదరపు మీటర్కి మనకు 44 మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం విత్తుకునే పద్ధతి కనుక చూసినట్లయితే మనము ట్రాక్టర్ సాళ్లలో వేసుకోవచ్చు, అలాగే గొర్రుతో కూడా విత్తుకునేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు రైతులందరూ కూడా ఈ ట్రాక్టర్ తో నడిచే సీడ్ డ్రిల్ పరికరంతోనే ఎక్కువగా విత్తుతున్నారన్నమాట. మనకు విత్తుకున్న తర్వాత ఈ కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనము విత్తుకున్న వెంటనే డైక్లోసులామ్ అనే ఒక కలుపు మందును 12.4 గ్రాముల కలుపు మందును ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తొలి నెల రోజులలో మనము వచ్చే కలుపును మనం నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. అలాగే తర్వాత మొలచిన కలుపును కూడా నివారించుకునేందుకు ఎక్కువగా గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము క్విజలాఫాప్ ఇథైల్ అనే ఒక కలుపు మందును 400 ml ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి, లేదా ప్రాపక్విజాఫాప్ 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం నివారించుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఇమాజిథాపైర్ అనే ఒక కలుపు నాశిని ఎకరానికి 300 మిల్లీలీటర్ని 200 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఇమాజిథాపైర్ ప్లస్ ఇమాజామాక్స్ అనే మిశ్రమ కలుపు మందు అందుబాటులో ఉంటుంది. ఇదైతే ఎకరానికి 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇమాజిథాపైర్ తోటి ప్రాపక్విజాఫాప్ కలిపిన మందు షాకేడ్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదైతే 800 ml. అలాగే ఇమాజిథాపైర్ ప్లస్ క్విజలాఫాప్ ఇథైల్తో కూడా ఒక మందు ఉంది. అదైతే మనకు 175 ml ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్యూజిఫాప్ బ్యూటైల్ ప్లస్ ఫోమ్సెఫన్ అనే ఒక కలుపు మందు ఉంది. అది కూడా మనం 400 ml ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా ఈ కలుపు మందులన్నీ పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపును మనం నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వేరుశనగలో అంతర కృషి ఎప్పుడైనా సరే ఊడలు దిగే సమయం అంటే నెల రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంతర కృషిని చేరాలి. యాసంగి వేరుశనగలో మనము విత్తుకునే సమయంలోనే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని విత్తుకున్నట్లయితే మనకు వేరుశనగకి కావాల్సిన భాస్వరం అంతా కూడా అందుతుంది. అలాగే విత్తే సమయంలోనే 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలాగే ఒక 10 కిలోల యూరియాని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు 30 రోజుల తర్వాత ఒక తడి ఇచ్చినప్పుడు 10 నుంచి 15 కిలోల యూరియాని రెండవ దఫాగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ముఖ్యమైన పోషక మనకు వేరుశనగలు ఏంటంటే గంధకము మరియు కాల్షియము. సో దీనికోసం మనము ఒక ఎకరానికి 200 కిలోల జిప్సంను తొలిపూత దశలో ఊడలు దిగే ముందు మనము వేసి మనము గనక అంతర కృషి చేసుకున్నట్లయితే ఈ గంధకము మరియు కాల్షియము మొక్కకి అంది ఊడలు మంచిగా దిగి మరియు కాయ కూడా నిండుగా ఊరేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకు యాసంగి వేరుశనగలో జింకు లోపం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జింకు లోపం ఉన్నప్పుడు ఆకులన్నీ కూడా చిన్నగా అవటం జరుగుతుంది. సో దీని నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ ధాతు లోపం ఉన్నప్పుడు ఆకులంతా కూడా పాలిపోయి తెల్లగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఐరన్ లోపం నివారించుకునేందుకు 5 గ్రాముల అన్నబేదిని 1 లీటర్ నీటికి కలిపి దాంతో పాటు 1 గ్రామ్ నిమ్మ ఉప్పు కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఐరన్ లోపంని కూడా మనము ఈ యాసంగి వేరుశనగలో నివారించుకునేందుకు అవకాశం ఉంది. సో యాసంగి వేరుశనగలో మనకు తొలి విత్తుకునేటప్పుడు మంచి తేమ ఉండాలి. అండ్ తర్వాత తడి మాత్రం 20 నుంచి 25 రోజులకు ఇచ్చినట్లయితే మనకు పూత అంతా కూడా ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఊడలన్నీ కూడా ఒకటేసారి దిగటానికి మరియు కాయ పరిపక్వత కూడా ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ తడిని వేరుశనగలో 20 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 10 రోజులకు ఒక తడి ఇచ్చిన స్ప్రింక్లర్ రూపంలో సహాయంతో ఇచ్చినట్లయితే మనకు ఈ యాసంగి వేరుశనగలో మనము అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.